యేసు పాద సన్నిధికి వస్తే మొదటి ఆశీర్వాదం ఏమిటో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము 2వ భాగము. దేవుని పాద సన్నిధికి వస్తే అపవిత్రత ఏమవుతుందంట? దూరమైపోతుంది అని అంటాడు. అపవిత్రత దూరమైపోతుంది. మనలో ఉన్న అపవిత్రాత్మ శక్తులన్నింటినీ దూరపరచుకోవటానికి దేవుని పాద సన్నిధి మనకు దోహదపడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ స్థితిగతులలో అయితే ఆరాధనకి బయలుదేరి వచ్చి ఆరాధనలో కూర్చుంటున్నామో అదే స్థితిగతులతో దేవుడిని ఆరాధన చేసి దేవుని ఆరాధన నుండి బయటికి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ప్రియమైనటువంటి దేవుడిలారా, దేవుని పాద సన్నిధికి రావడం వల్ల నీకు ఏదో ఒక ఆశీర్వాదం ఉండాలి. ఏదో ఒక ఆశీర్వాదం నీకు ఉండాలి. పౌలు ఈ రోమీ సంఘముతో జ్ఞాపకం చేసినటువంటి మాట, మనలో అపవిత్రతను తీసివేసుకోవటానికి సరైన స్థలము దేవుని పాద సన్నిధి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పాద సన్నిధికి రావాలి. దేవుని పాద సన్నిధిలో మనలో ఉన్న అపవిత్రతను మనం తీసివేసుకోవాలి.